సేపట్లో బాలయ్య అభిమానుల ఆశ తీరబోతోంది. ఎప్పుడెప్పుడా అంటూ బాలయ్య ఫ్యాన్స్ చూసిన ఎదురుచూపులకు తెరపడబోతోంది. ఎన్నో అడ్డంకులు దాటుకుని అఖండ 2 చిత్రం ప్రీమియర్లు థియేటర్లో పడబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని థియేటర్స్ వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. తిరుపతిలోని థియేటర్ల వద్ద అభిమానులు డ్రమ్స్తో హోరెత్తిస్తున్నారు. జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి ఏదైతే అఖండ 2 సినిమాకి పెద్ద ఎత్తున అభిమానులు అయితే కూడా థియేటర్ వద్ద చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన తిరుపతిలో ఉన్నటువంటి గ్రూప్ థియేటర్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు ఏదైతే ఉన్నటువంటి చిన్న బాలుడు కూడా సరే అఖండ సినిమా వీక్షించడానికి, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండా తీసుకొని కూడా వచ్చిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏదైతే ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి అయితే మరికొద్ది సేపట్లో ఈ యొక్క సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సార్ చెప్పండి సార్, అయితే గతంలో కూడా సరే 2 సార్లు కూడా సరే ఈ యొక్క సినిమా విడుదల నేపథ్యంలో కూడా సరే పోస్ట్ పోన్ ఉంది. ఇవాళ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి బాలయ్య సినిమా మరికొద్ది సేపట్లో కూడా రిలీజ్గా ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు అభిమానులు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్వయోని నికేతన చక్రపాణి భోగేంద్ర భోగమనంచిత పుణ్యమూర్తి యోగేశ శాశ్వత శరణ భావాద్విభూత శ్రీ లక్ష్మీ నరసింహ మహదేవి కరావలంబం అంటూ ఆ లక్ష్మీస్వామిని మమ్మల్ని రంపించుకుంటూ ఇక్కడ పాండమిక్ తర్వాత మా హీరో గారిది 2001లో వచ్చి బ్రహ్మాండమైన అఖండ విజయం సాధించి మా బాలయ్య బాబుకి వరుసగా 4 ఇట్లు ఇస్తూ 5వ ఇట్టు కోసము మళ్ళీ అఖండ 2 అనక అఖండ తాండవం అని చెప్పడంలో అత్యాసక్తి లేదు. ఎందుకంటే అఖండ తాండవం అనేది ఇప్పటికీ మా జీవితంలో, మా బాలకృష్ణ అభిమానుల్లో జీవితంలో కని విని ఎరగని రీతిలో ఎదురుచూపులు. ఎందుకంటే ఆ ఎదురుచూపులు చెప్పలేము. ఎందుకంటే ఒక్కసారి 25 అన్నారు, 25 అయిన తర్వాత సెప్టెంబర్ 25 అయిన తర్వాత మిస్ అయింది, ఏదోలో మిస్ అయింది అనుకున్నాము. మళ్ళీ 5వ తారీఖు అన్నారు, అప్పుడు కూడా మాకు దిష్టి. అదే దిష్టిలో ఇప్పుడు ఏం చేసినారంటే ఈ ఒక టీజర్ వదిలినారనమాట. ఏంటి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పేసి పెద్ద దిష్టి వదిలే దిష్టి అంతా కొట్టుకుపోయిందనమాట మా జీవితంలో. అలాంటి సినిమా రావడం కోసము 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నాం. అట్లా ఇట్లా ఎదురు చూడలేదు. నరాలు బాలయ్య జై బాలయ్య అనే రీతిలో ఎదురు చూస్తున్నాం అనమాట. కాబట్టి బాలయ్యది ఈ సినిమా వండుకొని నేను ఎందరో రికార్డ్స్ ఉంటాయి. రారెవ్వరు సాటి లేరెవ్వరు పోటీ, మాకు మేమే సాటి అని చెబుతూ, ఎందుకంటే నందు పద్మభూషణ బాలకృష్ణ గారు ఇది బాలకృష్ణ సాటికి ఎవ్వరూ రాలేరు. కాబట్టి ఆయన పద్మభూషణ ఇది బాలకృష్ణ గారు అయినారు. ఇప్పుడు ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఈ సంవత్సరం 25లో ఎన్నో అవార్డు 50 ఇయర్స్ కానివ్వండి, పద్మభూషణ్ కానివ్వండి, నెక్స్ట్ వండుకొని చాలా అవార్డ్స్ వచ్చినాయి. అవార్డ్స్ ఆఫ్ డాక్టర్స్ కానివ్వండి, మళ్ళీ వండుకొని ఇంకెవ్వరికి దక్కని బాంబేలో గంట కొట్టడం దేనికోసం ఒక దేనికోసం దాని కూడా NSC కోసం దానికి కూడా ఒక గంట కొట్టడం కూడా మా బాలయ్యకి దక్కిందనమాట. కాబట్టి ఇలాంటి అవార్డులు ఎన్నో మాకు రావడం జరిగింది. కాబట్టి మా బాలయ్య అభిమానులు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే చెప్పులేని ఉత్సాహంగా ఉన్నాము. జై బాలయ్య, జై బాలయ్య చెప్పండి. అయితే నిన్న టీజర్ రిలీజ్ అవ్వడం, ఇవాళ శివశివ అనే సాంగ్ ఒకటి కూడా హైప్ పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఎలా అనిపిస్తుంది అన్న? ఈ సినిమాని బేసిక్గా ఆపుదామని చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ ఈ సినిమాని ఎవ్వరు ఆపలేరు, వెంట్రికి కూడా పేకలేరు. సినిమా ఆన్ టైం విడుదల అవుతుంది, బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుంది, ఎవడేం చేయలేడు. జై బాలయ్య. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా అభిమానులు తరలి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే తిరుపతి నగరంలో ప్రధానమైనటువంటి థియేటర్లన్నీ వద్ద కూడా సరే బ్యానర్లు కట్టడితో అయితే ఇప్పటికే అలంకరించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అయితే మరికొద్ది సేపట్లో రిలీజ్ అయినటువంటి అఖండ సినిమా కోసం కూడా మనం చూడొచ్చు ఏదైతే చిన్న బాలుని తీసుకొని ఏదైతే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి నందమూరి తారక రత్న గారు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ జెండాను కూడా సరే మెడలో వేసుకొచ్చినటువంటి యొక్క బాలుని మనం చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉన్నది. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీతో సినిమాకి వస్తున్నారు అంటే మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క సినిమా రిలీజ్ కావుంది, ఎలా అనిపిస్తుంది? ఇప్పటికే బాలయ్య బాబు సినిమాకి చాలామంది అభిమానులు సేమ్ డే అంటే డేట్ పోస్ట్ పోన్ అవడం మూలంగా కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. కానీ ఆ డిసప్పాయింట్మెంట్కి అన్నింటికి దూరం చేస్తూ మళ్ళీ బాలయ్య బాబు అభిమానులందరూ రెట్టించిన ఉత్సాహంతో, డిలే అయినా సరే అదే ఉత్సాహంతో ప్రీ బుకింగ్స్ కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే ఉత్సాహంతో అభిమానుల ఎంజాయ్మెంట్ నడుస్తూ ఉంది. రేపు అన్ని రికార్డ్స్ బాలయ్య బాబు తిరగ రాయిపోతున్నాడు.
మనం చూడొచ్చు ఇప్పటికే థియేటర్ల వద్ద కూడా పెద్ద ఎత్తున ఆ డ్రమ్స్ మ్యూజిక్లు పెట్టి అదేవిధంగా బాలయ్య బాబు ఉన్నట్టు చిత్రపటాలకి పాలాభిషేకం చేస్తూ అభిమానులు మరికొద్దిసేపట్లో ఈ యొక్క అఖండ సినిమా 2 ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అయిన నేపథ్యంలో ఒకసారి భారీగా థియేటర్లకు అభిమానులు చేరుతున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతిలో. మరికొద్దిసేపట్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి ఏదైతే అఖండ 2 సినిమాకి పెద్ద ఎత్తున ఆ అభిమానులు అయితే కూడా థియేటర్ వద్ద చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన తిరుపతిలో ఉన్నటువంటి గ్రూప్ థియేటర్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు ఏదైతే ఉన్నటువంటి